మన భారతదేశ మాజీ రాష్ట్రపతి భరతరత్న అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి. ఈ దేశంలో సైంటిస్ట్గా ఒక వైజ్ఞానిక్ డిఫెన్స్ క్షేత్రంలో ఒక స్పేస్లో అదేవిధంగా వైజ్ఞానిక రంగంలో వారు చేసినటువంటి ఒక కృషి ఏది ఉందో వారి మరుపురాని సేవలు ఈ దేశానికి చేశారు. కాబట్టి ఆ రోజు అప్పుడున్న అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం మన దేశ రాష్ట్రపతి చేయడం జరిగింది. ఈ భరతరత్న కూడా ఇవ్వడం జరిగింది. వారు అనేక పుస్తకాలు రాసి చిన్నపిల్లల ఒక జీవితంలో అనేకమైనటువంటి వెలుగులు, మంచి జ్ఞానము, భారతదేశం పట్ల వారికి ప్రేమ కలిగేటట్టు వారు మంచి పౌరులుగా తయారయ్యేటటువంటి రీతిలో చిన్న పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఒకవైపు సైంటిస్ట్గా వారు రచించినటువంటి చాలా పుస్తకాలు, ఇంకోవైపు పిల్లల్ని మంచి భావితరానికి ఒక మంచి పౌరులుగా ఈ దేశంలో నిర్మాణం కావాలనేటటువంటిగా వారు రాసిన పుస్తకాలు. ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ అనేటువంటి పుస్తకం కూడా చాలా వరకు పిల్లల్ని ప్రభావితం చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గతంలో డిఫెన్స్ సంబంధించినటువంటి ఒక రక్షణ సంబంధించినటువంటి ఒక అన్ని పరిక్రమాలు కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళం. లక్షలాది కోట్లాది మనం ఖర్చు పెట్టేటం. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నీతి వలన, వారు తీసుకునే విధానం వలన భారతదేశంలో మనం ఇండిజీనియస్గా డిఫెన్స్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ ద్వారా మనము వేలాది కోట్ల రూపాయలతోని ఈరోజు మనం ఆదా చేసుకుంటూ మనం వేరే దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. ఆ రోజు అబ్దుల్ కలాం గారి ఒక ఆలోచనకు మేరకై ఆ ఒక దిశలో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్న విషయాన్ని మనం ఈరోజు స్మరించాల్సిన అవసరం ఉన్నది.